నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హైదరాబాద్ ఫుడీస్లో భాగంగా ఇప్పుడు మనం వచ్చరికి మాదాపూర్లో ఉన్నాము. హైదరాబాద్లో ఫర్ ద ఫస్ట్ టైం 4 AM బిర్యానీ ఎక్కడ స్టార్ట్ చేశారంటే ఇక్కడైతే ఇదేం చెప్పుకోవచ్చు. శాంతాస్ 4 AM బిర్యానీ మాదాపూర్లో ఉంది. సో ఇక్కడైతే మనకు కనబడుతుంది క్రౌడ్ చూడండి, వందల సంఖ్యలో ఇక్కడైతే క్రౌడ్ ఉంది. ఇప్పుడు టైం వచ్చేసరికి 4:30 సమయంలో ఇట్లా వందల సంఖ్యలో క్రౌడ్ మనకు కనబడుతుంది. టేస్ట్ ఎంత బాగుంటే ఈ సమయంలో ఇంతమంది ఇక్కడ చేరుకొని, అది కూడా ఇది ఆ షాప్ అనేది కొంచెం లోపలికి ఉంటుంది, మెయిన్ రోడ్కి కొంచెం లోపల ఉంటుంది. అయినా సరే ఎందుకు ఇంతమంది జనాలు వస్తున్నారంటే అయినా సరే ఇంత మంచి ఆ టేస్ట్ ఉంది కాబట్టి ఇంతమంది క్రౌడ్ వస్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్దాం. ఇంకా ఫ్రాంచైజీస్ ఉన్నాయి, లేకపోతే వీళ్ళు ఇంకా DLF దగ్గర కొత్తగా ఒకటి ఓపెన్ చేయబోతున్నారంటే. సో దాని గురించి అడుగుదాము. అదేవిధంగా ప్రైస్ కూడా అడుగుదాము. అదేవిధంగా ఇక్కడ చాలా మంది కస్టమర్స్ ఉన్నారు, కస్టమర్స్లో రివ్యూ కూడా అడుగుదాము. రండి. సో హాయ్ బ్రో. ఎక్కడి నుంచి? మాది ఇక్కడ ప్రగతి నగర్, కుక్కడపల్లి. అంటే ఈ టైంలో ఇంతమంది క్రౌడ్ మధ్యలో నువ్వు ఈ బిర్యానీ కోసం ఎందుకు వచ్చావు? అంటే ఫేమస్, అలాగే 4 o'clock కూడా ఇది బాగుంటుందని టాక్, సో అందుకే వచ్చాను. బాగుంటుందని బయట అన్నావు, ఇప్పుడు తింటున్నావు, ఎలా ఉంది? రివ్యూ పరంగానే బాగుంది, వేడివేడిగా. మటన్ తీసుకున్నావు, చికెన్ తీసుకున్నావు? చికెన్ తీసుకున్నాను. ఎంత కాస్ట్ ఎంత? 200 చికెన్. వర్తేనా మీకు? మీకు ఎలా ఉంది బ్రో? ఫుడ్ అయితే చాలా బాగుంది బ్రో. చికెన్ మీద మటన్ బాగుంటుంది. అదే నువ్వు చికెన్ తీసుకున్నా, మటన్ తీసుకున్నావు? నువ్వు చికెన్ తీసుకున్నా, చికెన్ తినాలనిపిస్తుంది, అందుకే చికెన్ తీసుకున్నా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ప్రగతి నగర్ బ్రదర్. అంటే మీరు పెట్టిన మనీకి ఇది వర్తబుల్ అనిపిస్తుందా? అవును బ్రో, ఈ టైంకి దొరకడం గ్రేట్. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడి నుంచి వచ్చారు? అయితే హిమాయత్ నగర్ నుండి. ఎందుకు అందరూ నుంచి వచ్చావు? ఆల్రెడీ ముందు తిన్నా, మంచిగా అనిపించింది కాబట్టి వచ్చి. ఎలా ఉంది, టేస్ట్ ఎలా ఉంది? చాలా మంచిగా. చికెన్ తీసుకున్నావా, మటన్ తీసుకున్నావా? మటన్ ఇది కబాబ్. అంటే ప్రైస్ ఎంత ఉంది? మటన్ 300, ఎక్స్ట్రా 150, 450. అంటే ఇంతమంది క్రౌడ్లో నిలబడి తీసుకోవాలంటే నీకు సాహసం అని చెప్పుకోవచ్చు. ఇది సాహసం కాదు, నిజంగానే. సినిమా కూడా ఎంతసేపు నిలవాలా మేము? గంట అయింది నిలబడి. ఎన్నింటికి వచ్చేవాడికి? ఎగ్జాక్ట్లీ 4కి. ఇప్పుడు టైం ఎంత అయింది? సూపర్, కరెక్ట్, ఎగ్జాక్ట్ 1 hour. సో చూసాం కదా, మనోడు 4కి వచ్చారంట, 5 దాకా టైం పట్టిందంట లైన్లో. సో మీకు ఎలా ఉంది బ్రో బిర్యానీ? నేను ఫస్ట్ టైం. అంటే రెఫరెన్స్ ద్వారా వచ్చావు వాడికి? మటన్ తీసుకున్నావు లేదా నువ్వేం తీసుకున్నావు? ఈ రెఫర్డ్ మటన్. ఆయన రెఫర్ చేస్తూ నువ్వు మటన్ ట్రై చేస్తున్నావు? మటనే తీసుకున్నాను. టేస్ట్ చూస్తారు ఎట్టుందో? తెలియదు బ్రో, లేట్ తినాల్సింది. ఓకే, వర్తబుల్ నీకు? ఓకే, థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడి నుంచి వచ్చావు? అమీర్పేట్. ఎలా ఉంది బిర్యానీ, ఎలా ఉంది? ఏం తీసుకున్నావు, చికెనా మటనా? ఓకే, అంటే వర్తబుల్ నువ్వు పెట్టిన దానికి? ఇప్పుడు ఇది సినిమా టికెట్ల కన్నా దారుణంగా ఉంది. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా రిలీజ్ అయితే ఎట్లా ఉండదు, 20 సినిమా కొత్త రిలీజ్ అయితే ఎట్లా ఉండదు, అంతమంది క్రౌడ్ టికెట్ల కోసం కొట్టుకున్నట్టుగా. సో అంతమంది క్రౌడ్లో నువ్వు సంపాదించావంటే గ్రేటే. అదొక ఎక్స్పీరియన్స్. సేపు నిలబడ్డా సరే, క్వాలిటీ ఎలా ఉంది వండికి? ప్రైస్ ఎంత? 200 ఇస్తున్నారు. అంటావు నీకు? నీకు ఎలా ఉంది బ్రో? బాగుంది బ్రో. అంటే ఎప్పటి నుంచి వస్తున్నావు? నేనైతే ఫస్ట్ టైం రావడం బ్రో. ఫస్ట్ టైం రావడం. ఎవరు రెఫర్ చేశారు నీకు? మా వాడే బ్రో. ఏం తీసుకున్నావు నువ్వు మరి? చికెనే బ్రో, సేమ్. ఎట్లా ఉంది మరి? బాగుంది బ్రో. నువ్వు అమీర్పేట నుంచి వచ్చావా? హాస్టల్ అక్కడ రూమా? ఓకే, ఏం చేస్తా ఉంటారు మీరు? సాఫ్ట్వేర్. రేపు పొద్దున సెలవు కాబట్టి ఇటు వచ్చారా? అంతేగా మరి. ఓవరాల్గా నీకైతే వర్తబుల్లే. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. హాయ్. ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది? పర్లే, బాగానే ఉంది. సేపు నిలబడ్డా లైన్లో? పొద్దున ఎప్పుడో 3 గంటలకు వచ్చా. ఎన్నింటికి అయింది ప్రసాదం? 5:30కి అయింది. ఎలా ఉంది, ఫుడ్ ఎలా ఉంది? ఉంది, పర్లేదు, బాగానే ఉంది. ఇంకా సాల్ట్ తక్కువైంది అంతే. అట్ట ఇది మీదే ఊరు, అందుకని ఎక్కువైంది. ఎంత ఎంత ఏం తీసుకున్నావు, మటన్ చికెనా? కబాబ్ ఒకటి తీసుకున్నా, 2 చికెన్ బిర్యానీ తీసుకున్నా అంతే. ఎన్నిసార్లు చెప్పిన అదే చెప్తా. వర్తబుల్ మరి పెట్టిందాక నువ్వు? వర్తే. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడి నుంచి వచ్చావు? నిర్మల్కి వెళ్ళి. ఎక్కడ? నిర్మల్. అందరూ నుంచి వచ్చావా? కేవలం దీనికోసమేనా? అవును. అంత నచ్చింది నీకు దీంట్లో? ఏ చెట్టు ఉద్యమని వచ్చిన. ఎట్లా ఉంది మరి? చాలా బాగుంది. ఏం తీసుకున్నావు, చికెనా మటనా? చికెన్ తీసుకున్నా. అందరూ చికెన్ ఎందుకు బ్రో? చికెన్ ఇష్టం, మటన్ నాకు నచ్చదు, అందుకొని చికెన్ తీసుకున్నా. ఓన్లీ చికెన్ ఇష్టం, మటన్ కాదు. అందుకు చికెన్, మేము మటన్ తీసుకున్నాం. మరి ఫుడ్ ఎలా ఉంది? బాగుంది. ఎంత పెట్టావు మరి? చికెన్ వచ్చేసి 200, మటన్ వచ్చేసి 300. నువ్వు మటనా చికెన్? నువ్వు? ఇక నేను మటన్ తీసుకున్నాను. ఎందుకు బ్రో మోసం చేసావు మటన్ని? వాడు మటన్ తినడు, వాడికి ఇష్టం లేదు మటన్, వాడికి చికెన్ ఇష్టం. లైన్లో ఎంతసేపు నిలబడ్డావు?
నేను మఫ్లిజ్ చేసిన నేను సందులో దూరిపోయావా? అక్కడికి వెళ్ళి భయ్యాకి రిక్వెస్ట్ చేసి ఇచ్చేసి అక్కడ నిల్చుని ఇక్కడ వచ్చేదాకా అన్న మరిగిపోతుంది తిన్నది. ఫుడ్ ఎలా ఉంది మరి నీకు? సూపర్ ఉంది బాయ్, బాగుంది. ఓవరాల్గా నువ్వు పెట్టిన మనకి అయితే వర్తబుల్ అంటవా? చాలా వర్తబుల్. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఆ పక్క రోడ్లో నుంచి వచ్చాను. ఇంతసేపు నుంచి లైన్ పడుతున్నావు కదా, కాళ్ళు ఎప్పుడు రావట్లేదు బ్రో? రావట్లేదు బ్రో, టేస్ట్ బాగుంటుంది కదా. ఎప్పటి నుంచి వస్తున్నాడు? నేను ఫస్ట్ ఎందుకు రాడు, మళ్ళీ దోడతాడు. స్టార్టింగ్ నుంచి వస్తున్నాయి. ఫుడ్ ఎలా ఉంటుంది ఇక్కడ? బాగుంటుంది. మటన్ తింటా, చికెన్ తింటావు నువ్వు? నేను మోస్ట్లీ మా చికెన్ తింటాను. మటన్ ఈ టైంలో మటన్ తినకపోతే ఎట్ట బ్రో? లేదు, చికెన్ అయితే తింటమే కష్టం, కానీ చికెన్ తింటున్నాను. నీ పెట్టిన నాకు వర్తబుల్ ఇక్కడ వర్తబుల్. హైదరాబాద్లో ఇక్కడ ఇలా అంట ఫస్ట్ స్టార్ట్ చేసింది 4AM బిర్యానీ. బోరబండ అటు సైడ్ ఉండేది, అక్కడ నుంచి నేను వచ్చేవాడు. ఇప్పుడు బోరబండ నుంచి వచ్చావు నువ్వు ఇక్కడికి? ఇది బోరబండలో ఉండేది ఫస్ట్ లో, అప్పుడు అక్కడ బ్రాంచ్ ఓపెన్ చేశారు, మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ చేశారు దీన్ని. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండేది? నేను ఉండేది ఇక్కడ పక్కన, అందుకే పక్క నుంచి వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ బ్రో. మీరు ఎక్కడ నుంచి వచ్చారు బ్రో? కేబిహెచ్పి. కేబీహెచ్ వచ్చారు నువ్వు? ఎలా ఉంది ఫుడ్? ఎలా ఉంది? నైస్ బ్రో. అంటే మీరు ఇప్పుడు వచ్చారా లేదా ఇంతకు ముందు వచ్చారా? ట్రై చేస్తున్నా, మీ ఇద్దరం ట్రై చేస్తున్నా. నువ్వేమో న్యూ కమర్, మనోడు ఎక్స్పీరియన్స్ ఇక్కడ. ఎక్స్పీరియన్స్ బ్రో? ఎక్స్పీరియన్స్ అన్న. ఎక్స్పీరియన్స్ ఏనా? అబద్ధం చెబుతున్నాయి బ్రో. ఏదో చెప్పాలి కన్నా. థ్యాంక్ యూ బ్రో. సో ఇప్పుడైతే మనం 4AM బిర్యానీకి అయితే వచ్చాము, అందరి దగ్గర రివ్యూ తీసుకున్నాము, అందరూ కూడా మంచి గుడ్ రివ్యూ అయితే ఇవ్వడం జరిగింది. సో వీళ్ళు ఏంటంటే ఇంకా మనం ప్రిపరేషన్కి అంటే 10:30కి రావాలన్న ప్రిపరేషన్కి, బట్ మనం టూ మచ్ ఆఫ్ లేట్ వచ్చాము, 3:30 వచ్చాము. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఈరోజు ఫుడ్ మొత్తం ప్రిపేర్ కావాలంటే ఒక 5 hours ముందే రావాలంట, అంటే ఎవరేజ్ 10:30, 11 ఆ టైంలో రావాలంట. సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వీళ్ళంతా ప్రిపరేషన్ ఎలా చేస్తారో అది కూడా డెఫినెట్గా వచ్చి వీళ్ళ దగ్గర మనం డెఫినెట్గా తీసుకుందాము. సో ముందుగా ఎప్పుడైతే ఆ ఫుడ్ అయితే రివ్యూ తీసుకున్నాము, సో ఫుడ్ చూడండి కనబడుతుంది మన ముందు. మటన్ బిర్యానీ తీసుకున్నాము, హైలైట్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఒకసారి వచ్చా, సో అందుకనే మళ్ళీ నేను తినమే కాకుండా మన వ్యూవర్స్ అందరూ కూడా చూపిద్దామని వచ్చాను దూరం. అండ్ వచ్చేసి ఇది మాదాపూర్, ఎగ్జాక్ట్ మాదాపూర్ ఎక్కడ ఉంటుంది. సో బిర్యానీ అయితే హైలైట్ ఉంది. హైదరాబాద్లో ఫర్ ద ఫస్ట్ టైం వీళ్ళే 4AM బిర్యానీ స్థాపించారు. సో ఇది మరి ఇక్కడ రివ్యూ. చలో మరి నెక్స్ట్ వీడియో కదా ఫిల్మింగే. బాయ్.